హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కల్పన. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి పండ్ల పంచామృతం. ఈ పంచామృతము మన శివయ్యకి చాలా అంటే చాలా ఇష్టం అనమాట. మహాశివరాత్రి రోజు తప్పనిసరిగా రెడీ చేసి దేవుడికి నైవేద్యంగా పెడుతూ ఉంటారు. ఈ పంచామృతాన్ని మీరు శివరాత్రి రోజనే కాకుండా ఈ సమ్మర్లో రెగ్యులర్గా రెడీ చేసుకొని 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకున్నారంటే అన్ని పోషకాలు అందుతాయి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. డెజర్ట్ కింద కానీ దీన్ని సర్వ్ చేసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా ఈ శివరాత్రి స్పెషల్ పండ్ల పంచామృతాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని దీంట్లోకి బాగా పండిన అరటిపండుని ఒకటి యాడ్ చేసుకోండి. నా దగ్గర బాగా పండింది ఉంది కాబట్టి నేను దీన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ ప్రసాదానికి కాస్త బాగా పండిన అరటిపండు అయితేనే టేస్ట్ అనేది బాగుంటుంది. కొద్దిగా పచ్చిగా ఉన్నట్లయితే టేస్ట్ అనేది అంత బాగోదు. దీన్ని ఈ విధంగా బాగా మ్యాష్ చేసేసి తీసుకోండి. ఇలా మ్యాష్ చేసుకున్న దీంట్లోకి 1 స్పూన్ వరకు పంచదారని యాడ్ చేసుకోండి. అలాగే ఒక 1/2 స్పూన్ వరకు ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యిని తీసుకుంటున్నాను. మీ దగ్గర ఆవు నెయ్యి అవైలబుల్లో ఉంటే దాన్నైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు తేనెని తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి మా ఊర్లో నుంచి తెచ్చామన్నమాట, ప్యూర్ తేనె. అందుకే కలర్ అనేది కాస్త డార్క్గానే ఉంటుంది. మీరు కావాలైతే షాప్లో దొరికే తేనెనైనా వాడుకోవచ్చు. దాంతో కలర్ అనేది కాస్త లైట్గా వస్తుంది. దీన్ని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని పంచదార బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసి తీసుకోండి. ఈ విధంగా బాగా మిక్స్ చేసి పెట్టుకున్న దీంట్లోకి నేను వచ్చేసి 3/4 కప్పు వరకు పాలను తీసుకుంటున్నాను. ఇవి వచ్చేసి కాచి చల్లార్చిన పాలను తీసుకుంటున్నాను. ఈ ప్రసాదంలోకి మీరు పచ్చి పాలనైనా తీసుకోవచ్చు. అలాగే ఒక 2 స్పూన్ల వరకు గట్టి పెరుగును వేసుకుంటున్నాను. మనం పంచామృతం అనగానే పాలు, పెరుగు, నెయ్యి అలాగే తేనె అనేది కంపల్సరీ ఉంటాయన్నమాట. తర్వాత మీరు ఏమన్నా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఓన్లీ బేసిక్ పంచామృతం అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది. మీరు కావాలైతే ఇంకా ఫ్రూట్స్, నట్స్ అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఈ విధంగా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని రెడీగా పక్కకు పెట్టుకోండి. పంచామృతంలోకి యాడ్ చేసుకోవడానికి నేను ఇక్కడ వచ్చేసి కొన్ని బాదం ముక్కలు, చెర్రీస్, 2 రకాల కిస్మిస్లు, అలాగే కాజు, ఇంకా దానిమ్మ గింజలు, అలాగే యాపిల్ని తీసుకున్నాను. మీరు ఇంకా కావాలంటే బ్లాక్ గ్రేప్స్, మామూలు రెగ్యులర్గా వాడే గ్రేప్స్ ఉంటాయి కదా, వాటిని వాడుకోవచ్చు. స్ట్రాబెర్రీస్ వేసుకోవచ్చు. మీ ఇష్టం అనమాట. మీకు ఏ ఫ్రూట్స్ ఇష్టం అనుకుంటే వాటిని వేసుకోవచ్చు. లేదంటే ఏవేవి అవైలబుల్లో ఉంటే వాటిని తీసుకోవచ్చు. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసి తీసుకోండి. ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఈ పంచామృతాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, శివయ్యకి ఎంతో ఇష్టమైన పండ్ల పంచామృతాన్ని మనం ఎంత క్విక్ అండ్ ఈజీగా రెడీ చేసుకున్నామో. ఇది వచ్చేసి అన్నిట్లోకి చేయడం కానీ చాలా అంటే చాలా ఈజీ. కేవలం 5 నిమిషాలు టైం కేటాయించారంటే ఎంతో టేస్టీ అయిన పంచామృతం రెడీ అయిపోతుంది. ఫ్రెండ్స్, నేను టుడే రెడీ చేసిన ఈ పంచామృతం రెసిపీ అయితే నాకు చాలా అంటే చాలా నచ్చేసింది. మీరు ఈ శివరాత్రికి తప్పనిసరిగా మీ ఇంట్లో రెడీ చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టి అందరికీ చూడండి. వాళ్ళు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. ఫ్రెండ్స్, మనం టుడే చెప్పుకున్న ఈ పంచామృతం రెసిపీ అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ హోమ్ పేజ్లోకి వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఓకే, బాయ్.